భూసార పరీక్షలు చేయించడం వల్ల నేలలు వాటిలోని సహజంగా ఉన్న పోషక పదార్థాలతో పాటు అదనంగా వేసిన సేంద్రియ రసాయనిక ఎరువుల్లోని పోషకాలను మొక్కలకు అందజేసి పంట దిగుబడిని పెంచేందుకు దోహదపడతాయి. కాబట్టి నేలల్లోని భూసారాన్ని తరచుగా తెలుసుకోవడం ఎంతో అవసరం. తద్వారా ఎరువుల వాడకంలోని అనవసర ఖర్చులు తగ్గిస్తూ నేల సారవంతాన్ని కాపాడుకుంటూ అధిక మరియు సుస్థిర దిగుబడులు పొందవచ్చు. ఇలా భూసార పరీక్షలను రైతులు తమ పొలంలోని మట్టిని ప్రతి 2-3 సంవత్సరాలకు ఒకసారి పరీక్షలు చేయించడం చాలా మంచిది. ఇలా భూసార పరీక్షలు చేయించుకోవడం వల్ల పోషక పదార్థాల గురించే కాక భూమిలోని చౌడు గుణాలను, ఎక్కువ సున్నం కలిగిన గుణాన్ని, విష పదార్థాల కలయికను అంటే నేలలు కాలుష్య బారిన పడినప్పుడు గుర్తించే వీలు కూడా ఈ భూసార పరీక్షలు చేయించినప్పుడు గమనించవచ్చు. భూసార పరీక్షల్లో ముఖ్యంగా అన్నింటికన్నా తెలుసుకోవాల్సిన విషయం మట్టి నమూనా సేకరణ. భూసార పరీక్ష కొరకు తీయబడ్డ మట్టి నమూనా సరైంది కానప్పుడు దాని భౌతిక, రసాయనిక మరియు జీవ లక్షణాలు మనం పొలం యొక్క సహజ లక్షణాలను ప్రతిబింబించేదిగా ఉండదు. దీనివలన చేయించిన భూసార పరీక్ష, దానికి అనుగుణంగా వేసిన ఎరువుల సిఫార్సులు వ్యర్థమవుతాయి. అంతేకాక ఒక్కొక్కప్పుడు తప్పుడు సిఫార్సులు కూడా చేయించడం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మట్టి నమూనా సేకరణలో జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ముఖ్యంగా ఈ భూసార పరీక్షల విషయంలో తీసుకునే జాగ్రత్తల విషయంలో ముందుగా మనం పొలంలో త్రిభుజాకార రూపంలో 15 నుంచి 20 సెంటీమీటర్ల వరకు పొరతో గుంట తీసి అందులో పై పొర నుంచి క్రింది వరకు ఒక ప్రక్కగా మట్టిని సేకరించాలి. ఈ విధంగా ఎకరా విస్తీర్ణంలో 80 నుంచి 10 చోట్ల మట్టిని ఒక చోట చేర్చి బాగా కలిపి 4 భాగాలుగా చేయాలి. అందులో ఎదుటి భాగాలు తీసుకొని మిగతా భాగాలను తీసివేయాలి. ఈ విధంగా మట్టి 1 కిలో వచ్చే వరకు సేకరించాలి. సేకరించిన మట్టిలో రాళ్ళు, పంట వేర్లు లేకుండా చూసుకొని నీడలో ఆరబెట్టాలి. అంతేకాకుండా ఈ మట్టి నమూనా సేకరణకు రసాయనిక, సేంద్రియ ఎరువులను నింపి ఖాళీ చేసిన బస్తాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వాడరాదు. అలాగే మట్టి నమూనాను సేకరించేటప్పుడు గట్ల దగ్గర, పంట కాల్వల్లోని మట్టిని తీయరాదు. అంతేకాకుండా చెట్ల కిందున్న పొలం భాగంను మట్టితో సేకరించకూడదు. అట్లాగే పశువుల పేడ గాని, కంపోస్టు, పచ్చి రొట్ట లాంటి ఎరువులు వేసిన చోట నుంచి గాని, ఎప్పుడూ నీళ్లు నిలువుండే ప్రాంతాల నుంచి భూసార పరీక్షల నిమిత్తం మట్టిని సేకరించరాదు. పొలంలో వాలు ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని ఎత్తు, పల్లపు ప్రాంతాలుగా విభజించి వేరువేరుగా మట్టి నమూనాలు సేకరించాలి. పొలంలో అక్కడక్కడ చౌడు ప్రాంతంగా ఉందని అనుమానం ఉంటే అక్కడి నుంచి ప్రత్యేకంగా మట్టి నమూనాను తీసుకొని సపరేట్గా చౌడు పరీక్షల నిమిత్తం పంపాలి. అంతేగాని బాగా మట్టి ఉన్న ఇతర ప్రాంతాల మట్టితో చౌడు భూముల మట్టిని కలపరాదు. పండ్ల తోటలకు అనువైన నేలను గుర్తించాలనుకుంటే పండ్ల చెట్లకు ఏవైనా పోషక పదార్థాలు మరియు ఇతర సమస్యల గుర్తింపు కొరకు మట్టి నమూనాలను కొన్ని ప్రత్యేక పద్ధతుల ద్వారా తీసి పరీక్షలకు పంపాలి. సాధారణంగా పంటను బట్టి 3 నుంచి 6 అడుగులు అంటే 1-2 సెంటీమీటర్ల లోతు గుంట త్రవ్వి ప్రతి అడుగుకు కొంత మట్టిని సేకరించి భూసార పరీక్షల నిమిత్తం పంపాలి. మట్టి నమూనాను సేకరించేటప్పుడు క్రింది లోతు నుంచి మొదట మట్టి నమూనాను తీయాలి. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో పై పొర మట్టిని కింది పొర మట్టికి కలపరాదు.
మట్టి నమూనాను సేకరించే నిమిత్తం గుంట త్రవ్వేటప్పుడు ఏవైనా గట్టి పొరలు తగిలినట్లయితే వాటి గట్టిదనం, లోతు మరియు వాటి లక్షణాలను పరిగణలోకి తీసుకోవాలి. పండ్ల తోటల విషయంలో ఇలాంటి నమూనాలు సేకరించేందుకు 2 నుంచి 4 చోట్ల చేస్తే చాలా ఉపయోగం ఉంటుంది. పండ్ల తోటల భూసార పరీక్షల నిమిత్తం అని తప్పనిసరిగా వ్రాయాలి. పొలంలోని పలు ప్రాంతాలు అంటే 8 నుంచి 10 చోట్ల తీసిన మట్టి నమూనాలను పండ్ల తోటల కొరకు ఉపయోగించే యూరియా గాని ఇతర ఎరువుల బస్తాల్లో ఎట్టి పరిస్థితుల్లో నింపరాదు. అలా నింపితే భూసార పరీక్షలు తప్పుగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా మట్టి నమూనాలను ప్లాస్టిక్ షీట్లో ఉంచడం ఎంతో శ్రేయస్కరం. మట్టిని సేకరించిన తర్వాత బాగా కలిపి ఆరబెట్టిన తర్వాత మంచి ప్లాస్టిక్ బ్యాగ్లో కానీ చిరు సంచిలో కానీ ఉంచిన తర్వాత సమీప భూసార పరీక్షా కేంద్రానికి పంపాలి. ఇలా పంపిన భూసార పరీక్షల సంచిలో రైతు పేరు, సర్వే నెంబర్, గ్రామం పేరు, కావలసిన పరీక్ష వివరాలు, ఇంతకు మునుపు వేసిన పంట, ప్రస్తుతం వేసిన పంట, వేయాలనుకుంటున్న పంట వివరాలతో కూడిన పత్రాన్ని బ్యాగులో ఉంచాలి. ఇంతకు పూర్వం సాగునీటి నాణ్యతపై ఎక్కువ అనుమానాలు లేకుండా రైతులు నిర్భయంగా ఏ నీటినైనా పంటకు వాడుతుండేవారు. కానీ పెరిగిన నీటి కొరత వల్ల రైతులు బోర్ల ద్వారా నీటిని తోడుతుండడం వల్ల నేలలోని ఎక్కువ లక్షణాలు నేల ఉపరితలంపై చేరి పంట ఎదుగుదలకు హానికరాలుగా మారుతున్నాయి. దీనివల్ల పంటలు సరిగా ఎదగకపోవడమే కాకుండా నేల కూడా బాగు చేయడానికి వీలు లేనంత రీతిలో చెడిపోయేందుకు ఆస్కారం ఎక్కువగా కలుగుతున్నది. ఇటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదురు కాకుండా కొత్తగా తవ్విన బోరుబావుల నీటిని నర్సరీల కొరకు వేరే ప్రాంతాల నుండి తెప్పించి నీటిని మొదలు పరిరక్షించుకొని వాడుకోవడం ఎంతో శ్రేయస్కరం. సాగునీటి పరీక్షల కోసం పొలంలోని బోరుబావి నీటిని సుమారు 20 నుంచి 30 నిమిషాలు వదిలిపెట్టిన తర్వాత వచ్చే నీటిని 1 లీటర్ నీళ్లను గాజు సీసాలో భద్రపరిచి సమీప భూసార పరీక్షా కేంద్రానికి పంపాలి. వీలైనంత వరకు గాజు సీసా అత్యంత శ్రేయస్కరం. అలాగే మందు సీసాలను, టానిక్ సీసాలను వాడకూడదు. నీటి నమూనాను తీసే సీసాను అదే నీటితో 4-5 సార్లు బాగా కడిగి ఆ తర్వాత నీటి నమూనాతో నింపాలి. ఒక్కోసారి పరిశ్రమల నుండి వదిలిపెట్టబడిన నీటిని కూడా పరీక్ష చేయవలసి వస్తుంది. అటువంటి సందర్భాల్లో ఆ నీరు పొలంలో మొదట ప్రవేశించే స్థలం వద్ద నీటి నమూనాను తీయాలి. ఇంకా మనకు వీలైతే అదే నీరు వచ్చే పరిశ్రమ ఆవరణ నుంచే తీసుకోవడం ఎంతో మంచిది. ఆ తర్వాత ఆ నీటిని కూడా భూసార పరీక్షకు పంపాలి. కొన్ని పరిస్థితుల్లో పండ్ల తోటల్లో చెట్లు కొన్ని సంవత్సరాల తర్వాత భూమి అడుగు పొరల్లోని ప్రతికూల పరిస్థితుల వల్ల గాని, భూసార రహితం వల్ల గాని పోషక పదార్థాల లోపరహిత లక్షణాలు చూపిస్తాయి. ఇలాంటి సందర్భాల్లో నేల ఉపరితల పొరల మట్టి కన్నా చెట్ల యొక్క భాగాలను, ముఖ్యంగా ఆకులను పరీక్ష చేసి పోషక పదార్థాల లోపాలను సవరించవచ్చు. కొన్ని పరిస్థితుల్లో సాధారణ వార్షిక పంటల్లో పంట నాటిన తర్వాత పోషక పదార్థాలు, ముఖ్యంగా సూక్ష్మ పోషక పదార్థాల లోపాలు కనిపిస్తుంటాయి. ఈ పరిస్థితుల్లో పంట యొక్క భాగాలను పరీక్షించి తదనుగుణంగా చర్యలు తీసుకొని పంట దిగుబడి, నాణ్యత తగ్గకుండా చూసుకోవచ్చు. పంట యొక్క ఆకులు, పండ్ల చెట్ల ఆకుల్లో ఏవైనా లోపాలున్నట్లు కనిపించినప్పుడు, ముఖ్యంగా ఆ ఆకులు పెరగకుండా చిన్నవిగా పసుపు రంగులో మారినట్లుగా కనిపించినప్పుడు వెంటనే తగిన పరీక్షలు తప్పనిసరిగా చేయించాలి. అయితే ఈ గుర్తులు కీటకాలు, తెగుళ్ల వల్ల కాదని నిర్ధారించుకున్న తర్వాత ఆ మొక్క, చెట్టు ఆకులకు పోషక పదార్థాల పరీక్షలు చేయించాలి. ఇటువంటి పరీక్షల కొరకు
ఏ పంటలో ఏ భాగాన్ని పరీక్షకు పంపాలో నిర్దిష్టమైన సంఖ్య లేనప్పటికీ పరిస్థితులకు అనుగుణంగా 1 ఎకరాలో సందేహం ఉన్న 8 నుంచి 10 చోట్ల ఆకులను సేకరించి నమూనాకి పంపాలి. నమూనా కొరకు తీయవలసిన పంట ఆకులను శుభ్రమైన చేతులతో తుంచి నేరుగా మంచి పాలిథీన్ సంచుల్లో వేసి ప్రయోగశాలకు పంపాలి. ఈ పరీక్షలకు పంపిన తర్వాత 4 నుంచి 5 రోజుల్లో పరీక్షల నివేదిక వచ్చేలా చూసుకోవడం మంచిది. అయితే ఈ పరీక్షలను ప్రస్తుతం ద్రాక్ష, అరటి తోటలు మరియు ఎగుమతికి అనువైన పంటల్లోనే చేస్తున్నారు. మామిడి పంటకు పూర్తిగా తయారైన ఆకులను పంపాలి. చీని నిమ్మ పంటలకు పూర్తిగా తయారైన కొత్త ఆకు కొమ్మ చివరన ఉండే వాటిని పరీక్ష నిమిత్తం పంపాలి. అదే అరటి చెట్టుకైతే పైనుంచి 3వ ఆకు, ద్రాక్షకు 5వ ఆకు తొడిమ, వరికి ప్రత్తికి పైనుంచి 3వ ఆకు, చెరకుకు పైనుంచి 3 నుంచి 5వ ఆకును పరీక్షల నిమిత్తం పంపాలి. లోతు తక్కువ మరియు గరప ఎక్కువగా ఉండే నేలల్లో నేల లోతు తక్కువగా ఉండటం వల్ల వేరు పెరుగుదల తగ్గడమే కాకుండా నీరు మరియు భూసారం పరిమితంగా ఉండటం వల్ల పంట దిగుబడి బాగా తగ్గిపోతుంది. ఈ నేలల ఉత్పాదకత శక్తిని పెంచడానికి వాలుకడ్డంగా బోదేలు, కాల్వలు, నాగళ్లతో, బన్ ఫార్మర్తో లేదా పారలతో గాని నిర్మించి పైరును బోదెల మీద నాటాలి. 1 మీటర్ లోతుగా 3 సంవత్సరాలకు ఒకసారి దున్నాలి. వీటితో పాటు ఎకరాకు 4 టన్నుల పశువుల ఎరువు లేదా సేంద్రియ ఎరువును వేసి అధిక దిగుబడి సాధించొచ్చు. అట్లాగే నీటి నిల్వ శక్తి గల భూముల్లో ఇసుక శాతం అధికంగా ఉండడంతో పాటు బంకమన్ను 20% కన్నా తక్కువగా ఉంటుంది. ఈ నేలలో అధిక దిగుబడి రావాలంటే ఎకరాకు 40 టన్నుల చౌడు స్వభావం లేని చెరువు మట్టిని వేసవిలో వర్షాలకు ముందు తోలాలి. చెరువు మట్టిలోని పెద్ద పెళ్లలను పగలగొట్టి చేను మొత్తంపై పలుచగా చల్లి భూమిలో కలియదున్నాలి. ఒక్కోసారి భూగర్భంలో గట్టి పొర ఉండొచ్చు. 1 మీటర్ వెడల్పు, పొడవు, లోతుగల గొయ్యిని తవ్వి చూస్తే లోపల పొర విషయం మనకు అర్థమవుతుంది. గట్టి పొరపైన కింద మామూలు మట్టి ఉంటుంది. చిన్నపాటి చాకును గుచ్చి ఈ గట్టి పొరను నిర్ధారించుకోవాలి. గట్టి పొర ఉంటే చాకుకు గట్టిగా తగులుతుంది. ఇటువంటి సమస్యను మనం నిజామాబాద్ జిల్లాలో చెరకు పండించే రేగడి భూముల్లో ఎక్కువగా చూడొచ్చు. పెద్ద ట్రాక్టర్తో లోతుగా తవ్వే నాగళ్లతో లేదా చిసెల్ నాగళ్లతో దున్ని ఈ సమస్యను మనం నివారించుకోవచ్చు. ఈ లోతు సాళ్లను 60 సెంటీమీటర్ల దూరంలో 2 వైపులా తోలాలి. ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువు లేదా 2 టన్నుల జిప్సం వేస్తే 10 నుంచి 15% అధికంగా చెరకు దిగుబడి పొందొచ్చు. మాగాణిలో వరి తర్వాత ఆరుతడి పైరుకు అనువైన మంచి దుక్కు దున్నడం ఒక ప్రధాన సమస్య. వరి తర్వాత ఆరుతడి పంటలు వేయడానికి భూమిని దున్నగానే పెళ్లలు పెద్దవిగా లేస్తాయి. ఇటువంటి సందర్భాల్లో పైరు సరిగ్గా మొలకెత్తదు. మొక్కల సాంద్రత తక్కువగా ఉంటుంది. మామూలుగా నాగళ్లతో దున్నిన తర్వాత ట్రాక్టర్తో నడిచే రోటోవేటర్తో దున్నితే పెద్ద పెళ్లలు పగిలి ఆరుతడి పంటలకు అనువైన దుక్కి తయారవుతుంది. దీనివల్ల 25 నుంచి 30% వరకు వేరుశనగలో అధిక దిగుబడి సాధించొచ్చు. వరి కోసిన తర్వాత వేసే ఇతర ఆరుతడి పంటలకు కూడా ఈ పద్ధతిలో దుక్కి చేయడం ఎంతో మంచిది. ఒక్కోసారి పొలం తీవ్ర వాలుతో ఉంటుంది. దీనివల్ల నేల కోత అధికంగా ఉండటమే కాకుండా భూసారం తగ్గడమే కాకుండా నేల నీటి శక్తి, నిలువ శక్తి తగ్గి బెట్ట పరిస్థితులు వేగంగా ఏర్పడి పంట దిగుబడి తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఇలా తీవ్ర వాలు ఉన్న భూముల్లో కాంటూరు సేద్యం చేయడం ద్వారా ఈ నేలల ఉత్పాదకతను పెంపొందించవచ్చు. కాంటూరు సేద్యానికి వీలు కలిగించేందుకు
వాలుకు అడ్డంగా ప్రతి మీటరు నిలువుకు 50 నుంచి 100 అడుగుల దూరంలో కాంటూరు కీలైన్లు అంటే ఆధార రేఖలను ఏర్పాటు చేసుకోవాలి. దీనిపై చిన్న గట్టును ఏర్పాటు చేసుకోవాలి. ఇలా చేసి కూడా దిగుబడులను పెంచుకోవచ్చు. చౌడు నేలల్లో ప్రధానంగా 2 రకాలున్నాయి. అవి తెల్ల చౌడు భూములు మరియు కారు చౌడు భూములు. తెల్ల చౌడు భూములను పరిశీలిస్తే ముఖ్యంగా ఇవి ఈ వేసవి కాలంలో కొన్ని నెలలు ఉపరితలం పైన తెల్లని చౌడు నీటిలో కరిగే లవణాలను కలిగి ఉంటుంది. ఈ భూముల్లో విత్తన గింజలు సరిగా మొలకెత్తవు. ఉప్పును తట్టుకున్న మొక్కల సాంద్రత చాలా తక్కువగా ఉంటుంది. ఈ సమస్యను అధిగమించాలంటే ముందుగా చౌడును పారతో చెక్కివేయాలి. పొలంలో వీలును బట్టి మడులను తయారు చేసుకోవాలి. ప్రతి మడిలో సుమారు 20 సెంటీమీటర్ల లోతు నీరు నిల్వ ఉండేలా చూసుకోవాలి. ఈ మడిలో ఉన్న నీటిని 4 లేదా 5 రోజుల నిల్వ ఉంచి ఆ నీరు భూమిలో ఇంకిపోయేట్లు చూసుకోవాలి. ఇలా 3 లేదా 4 సార్లు చేయగలిగితే చౌడు తీవ్రత చాలా మటుకు తగ్గే అవకాశం ఉంటుంది. అంతేగాక ఉప్పు నీటిని తట్టుకోగల శక్తి కలిగిన వరి, చెరకు, జొన్న, మొక్కజొన్న, సజ్జ, ఆవాలు లాంటి పైర్లను పెంచడం ఎంతో ముఖ్యం. పప్పు ధాన్యాల పంటలు ఉప్పు చౌడు భూముల్ని తట్టుకోలేవు. కాబట్టి ఇలాంటి పంటలను వేసుకోకూడదు. మడుల ద్వారా ఉప్పు శాతాన్ని తగ్గించుకోవడమే కాకుండా భూమిలో ఆమ్ల గుణాలను కలిగించే యూరియా, అమ్మోనియా, సల్ఫేట్, సూపర్ ఫాస్ఫేట్ లాంటి రసాయనికాలను వాడి ఈ సమస్యను చాలా మటుకు నివారించుకోవచ్చు. చౌడు భూముల్లో మరో రకం కారు చౌడు భూములు. ఈ భూములు నల్లగా ఉంటాయి. ఈ భూముల్లో వేసవికాలం పైన నలుపు లేదా బూడిద రంగులో కనబడతాయి. వీటిలో మార్పిడి జరిగే సోడియం 15% కన్నా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల కొద్దిపాటి వర్షం వచ్చినా నీరు భూమిలో ఇంకదు. ఎండినప్పుడు నేల చాలా గట్టిగా ఉంటుంది. సేద్యానికి అనుకూలంగా ఉండదు. ఈ భూముల్లో చిన్న మళ్లను ఏర్పరిచి మళ్ల నుంచి మురుగునీరు వెళ్లేలా కాల్వల్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ నేలలను బాగు చేయడానికి చెరకు ఫ్యాక్టరీలలో వ్యర్థంగా మిగిలే ప్రెస్ మడ్ను కూడా ఈ జిప్సం బదులుగా వాడుకోవచ్చు. ఎకరాకు 1.2 నుంచి 1.6 టన్నులు వేయాల్సి ఉంటుంది. ఒక బోదె విడిచి రెండో బోదెలో సాగునీటిని విడుదల చేయడం వల్ల చాలా మటుకు ప్రయోజనం ఉంటుంది. ఈ నేలల్లో తప్పనిసరిగా జీలుగా, వరి, రాగి పంటల క్రమాన్ని తప్పనిసరిగా వేయాల్సి ఉంటుంది. ఇవి కాక ఆమ్ల నేలలు, సున్నం అధికంగా ఉండే నేలలు కలిగి ఉంటాయి. నేలలు ఎలా ఉన్నాయో, ఏ పంటకు అనుకూలంగా ఉన్నాయో తెలుసుకోవాలంటే తప్పనిసరిగా భూసార, సాగునీటి పరీక్షలు పాటించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ కార్యక్రమంపై మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలను 9553 9553 90కి తెలియజేయగలరు.